సో గైస్ 2026 వచ్చేస్తుంది. మనలో చాలామంది ఇప్పటికే ఒక పేపర్ మీద గోల్స్ కూడా రాసేసుకుని ఉంటాం, లేకపోతే కనీసం మైండ్లో అయినా అనుకుని ఉంటాం ఈ సంవత్సరం ఇలా చేయాలి అలా చేయాలని. ఒక చేదు నిజం మనం తెలుసుకుందాం. రీసెర్చ్ ప్రకారం 92% మంది తమ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ని జనవరి నెలాఖరికల్లా వదిలేస్తారు. ఎందుకో తెలుసా? అటామిక్ హ్యాబిట్స్ పుస్తకంలో జేమ్స్ క్లియర్ ఈ విషయాన్ని కొంచెం క్లియర్గా చెప్తాడు. యూ డు నాట్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ గోల్స్, యూ ఫాల్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ సిస్టమ్స్. అంటే మీరు ఏదో సాధించాలని కలలు కనడం వల్ల మీ లైఫ్ మారదు. మీరు రోజు చేసే చిన్న చిన్న పనులే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. మీరు ప్రతిరోజు కేవలం 1% మెరుగైతే ఏడాది చివరికి వచ్చేసరికి మీరున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కంటే కూడా 37% అంటే 37 రెట్లు ఎక్కువ మెరుగ్గా బెటర్గా మారతారు. మరి 2026లో మీ కెరియర్, మీ రిలేషన్స్, మీ పర్సనాలిటీ అండ్ ఆ 37x గ్రోత్ మనలో రావాలంటే మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఈ వీడియో చివరి దాకా చూడండి. మీరు ఎలా ఆ గ్రోత్ని అచీవ్ చేయాలి అనే ఐడియాస్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ముందుగా ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్. ఎవ్రీ యాక్షన్ యూ టేక్ ఈజ్ ఎ వర్డ్ ఫర్ ద టైప్ ఆఫ్ పర్సన్ యూ విష్ టు బికమ్. చాలామంది ఏమనుకుంటారంటే నేను ఈ సంవత్సరం కాన్ఫిడెంట్గా మాట్లాడాలి అని ఒక గోల్ పెట్టుకుంటారు. కానీ ఈ పుస్తకంలో జేమ్స్ క్లియర్ ఏమంటారంటే మీరు కేవలం ఫలితం మీద, రిజల్ట్ మీద ఫోకస్ చేస్తే అది ఎక్కువ కాలం నిలబడదు. ఎందుకంటే లోపల మీరు ఇంకా నేను ఒక షై పర్సన్, నలుగురిలో మాట్లాడటం నా వల్ల కాదు అని గట్టిగా నమ్ముతున్నారు. మీ పాత ఐడెంటిటీ మీ కొత్త అలవాటుని వెనక్కి లాగుతుంటుంది. ఇది మీకు అర్థమయ్యేలాగా ఇంకా క్లియర్గా చెప్తాను, వినండి. సిగరెట్ అలవాటుని మానేయాలి అని అనుకుంటున్న ఒక 2 వ్యక్తుల దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి సిగరెట్ ఆఫర్ చేశాడు. మొదటి వ్యక్తి ఏమన్నాడంటే వద్దు థ్యాంక్స్, నేను సిగరెట్ తాగడం మానేయడానికి ట్రై చేస్తున్నాను అని అన్నాడు. ఇక్కడ ఈ మొదటి వ్యక్తి తనని తాను ఇంకా ఒక స్మోకర్గానే చూస్తున్నాడు, కేవలం ప్రయత్నం చేస్తున్నాను అంతే అని చెప్పాడు. రెండో వ్యక్తి ఏమన్నాడు తెలుసా? వద్దు థ్యాంక్స్, నేను స్మోకింగ్ చెయ్యను అని అన్నాడు. ఇక్కడ అతను తన ఐడెంటిటీని మార్చుకున్నాడు. అతను ఒక స్మోకర్ అనే విషయాన్ని తన మైండ్ నుంచి తీసేశాడు. ఈ చిన్న తేడానే ఆ ఇద్దరి రిజల్ట్స్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మీరు మీటింగ్స్లో లేదా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు నేను భయం పోగొట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను అని ఎప్పుడు అనకండి. అలా అంటే మీరు ఇంకా భయపడుతున్నారు అని అర్థం. దానికి బదులుగా మీరు మాట్లాడే ప్రతి చిన్న మాటని, మీరిచ్చే ప్రతి రిప్లైని మీ కొత్త ఐడెంటిటీకి వేసే ఒక ఓట్లా చూడటం మొదలుపెట్టండి. నేను ఒక పవర్ఫుల్ కమ్యూనికేటర్ని అని మీరు లోపల నమ్మడం మొదలుపెట్టండి. మీ బాడీ లాంగ్వేజ్ అప్పుడు మారిపోతుంది, మీ వాయిస్ కూడా మారిపోతుంది. మీరు ఒక గోల్ని చేరుకోవడానికి మారక్కర్లేదు, మీరు మారితేనే ఆ గోల్ మీ దగ్గరకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం తెలుసుకుందాం ద వాల్యూ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. సక్సెస్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ డైలీ హ్యాబిట్స్, నాట్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ట్రాన్స్ఫర్మేషన్స్. మనలో చాలామంది న్యూ ఇయర్ రాగానే ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలి అని అనుకుంటారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ నేర్చుకోవడం, లేకపోతే ఫిట్నెస్ పెంచుకోవడం, ఇలాంటి విషయాల్లో మనం ఏమనుకుంటామంటే నేను ఈ రోజు నుండి కష్టపడుతున్నాను కాబట్టి నా ఇంప్రూవ్మెంట్ ఒక స్ట్రైట్ లైన్ లాగా వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. కానీ ఈ పుస్తకంలో జేమ్స్ క్లియర్ ఏమంటారంటే నిజమైన మార్పు అలా రాదు. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మీ ఫ్రిడ్జ్లో నుంచి ఒక ఐస్ క్యూబ్ తీసి మీ రూమ్లో పెట్టారు. మీ రూమ్ టెంపరేచర్ 25 degrees ఉంది. సో ఇప్పుడు ఆ ఐస్ క్యూబ్ని కరిగించడానికి మీ రూమ్ టెంపరేచర్ని 31 degreesకి పెంచారు. స్లోగా మీ రూమ్ టెంపరేచర్ 26, 27, 30, 31 దాకా వచ్చింది. అయినా కూడా ఆ ఐస్ క్యూబ్ కరగలేదు. అప్పుడు మీరు బయట నుంచి వస్తున్నారు కాబట్టి అరే ఏంటి రూమ్ టెంపరేచర్ పెంచాను కదా, అయినా కూడా ఎందుకు ఈ ఐస్ క్యూబ్ కరగట్లేదు అని మీరు అనుకుంటారు. కానీ ఎప్పుడైతే ఇంకొక డిగ్రీ 32 degreesకి మీరు పెంచుతారో ఒక్కసారిగా ఆ ఐస్ క్యూబ్ కరగడం మొదలు పెడుతుంది. ఆ 1 degree మార్పు వల్ల అది కరిగిపోలేదు. అంతకు ముందు మీరు పెంచిన ఆ 7 degrees వేడి కూడా దీనికి కారణం. చూడండి, మన లైఫ్లో డెవలప్మెంట్ అనేది ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉండదు, ఇలా ఒక కర్వ్డ్ ఆకారంలో ఉంటుంది. మనం ఎప్పుడైతే ప్రయత్నం మొదలు పెడతామో మనం ఊహించిన ఫలితానికి మనకు వస్తున్న రిజల్ట్కి మధ్య ఒక గ్యాప్ ఉంటుంది, అది మనం గమనిస్తాం. దీన్నే వాల్యూ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అని అంటారు. మీరు 10 రోజులు ప్రాక్టీస్ చేసినా స్టేజ్ మీద తడబడవచ్చు. ఆఫీస్లో బాస్ ముందు ఎంత ట్రై చేసినా మీరు భయపడవచ్చు. ఆ సమయంలో నా వల్ల కావట్లేదు అని మీరు ఆపేస్తే, ట్రై చేయడం మానేస్తే మీరు ఆ వాల్యూ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఆ లోయలోనే ఉండిపోతారు. కానీ మీరు గనక ఆగకుండా ఆ 32 degree వరకు వెళ్తే అప్పుడు వచ్చే రిజల్ట్స్ చూసి ఈ లోకం మీరు ఆశ్చర్యపోవడం మొదలు పెడతారు.
నాకు బేసిక్గా వీడియోలో ఇలా కనబడుతూ కూర్చుని మాట్లాడటం, మీకు ఈ టాపిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం నేను పర్సనల్గా అంత నమ్మేవాడిని కాదు. దానికి కారణం ఏంటంటే ఎప్పుడో ఫస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను, ఫేస్ క్యామ్ వీడియో. ఆ వీడియో ఇప్పటికి చూసుకుని నాకు భయం వేస్తూ ఉంటుంది, అయ్యి బాబోయ్ ఏంటి ఇలా చేశాను, ఓరి బాబోయ్ అని అనుకుంటూ ఉంటాను. కానీ ఒక 2 years బ్యాక్ నుంచి అనుకుంటా నేను వీడియోస్ చేయడం మొదలుపెట్టాను, ఎలా ఉన్నా చేయడం మొదలుపెట్టాను. కానీ ఒక ఫస్ట్ 6 months నాకు కష్టంగానే అనిపించింది. మానేద్దాం, ఇలా వీడియోస్ చేయకూడదు, ఇదివరకు ఎలా చేశాను వాయిస్ ఓవర్ చేస్తున్నాను అదే సుఖంగా ఉంది కదా అని అనుకుంటూ మొదలుపెట్టాను. కానీ ఆ 6 months తర్వాత ఒక మ్యాజిక్ జరిగింది, నాకు ఇలా మాట్లాడడం ఈజీగా అనిపిస్తుంది. సో ఆ వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్లో నుంచి బయటకు రావడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ వన్స్ బయటకు వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఈ వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ నుంచి బయటకు రాగానే నాలో నేను గమనించింది ఏంటంటే నా కమ్యూనికేషన్ ఇంకా చాలా బెటర్గా మారింది. అండ్ ఇక్కడ కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ రావడం లేదా పెద్దగా అరవడం కాదు. ఈ కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఎవరైనా సరే నేర్చుకోగలరు, ఇది ఒక స్కిల్ మాత్రమే. ఆఫీస్లో టాలెంట్ ఉన్న వాళ్ళకంటే కొంచెం బాగా మాట్లాడగలిగే వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అండ్ వీళ్ళే ఎక్కువగా గుర్తింపు కూడా పొందుతారు. అందుకే మీరు మీ కమ్యూనికేషన్ని ఆ 32 degree స్థాయికి తీసుకువెళ్ళాలి. ఆ వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్లో నుంచి ఈజీగా బయటికి రావడానికి నేను 8 ఏళ్ళుగా తెలుగు గీక్స్ ద్వారా నేర్చుకున్న ప్రతి ప్రాక్టికల్ లెసన్ని అన్నిటిని మిక్స్ చేసి ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనే కోర్స్ని తెలుగు గీక్స్ అకాడమీలో లాంచ్ చేశాను. ఇది January 5th నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. ఇందులో కేవలం థియరీ ఉండదు, మీరు ప్రతిరోజు ఫాలో అయ్యేలాగా స్టెప్ బై స్టెప్ వీడియో లెసన్స్, ప్రీ రికార్డెడ్ వీడియో లెసన్స్ ఉంటాయి. మీ లోపల భయాన్ని పోగొట్టే గైడెడ్ మెడిటేషన్స్ అండ్ ఎఫర్మేషన్స్ ఉంటాయి. రియల్ లైఫ్లో మీరు ఎలా మాట్లాడాలి అనే ప్రాక్టికల్ PDFs, మీరు డైలీ ఫాలో అవ్వగలిగే సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఈ కోర్స్ ధర మేము 2499 అని అనుకుంటున్నాం. కానీ ఈ న్యూ ఇయర్ సందర్భంగా అలాగే ఎర్లీ బర్డ్ రిజిస్ట్రేషన్ కింద 999కే ఈ కోర్సుని మీకు అందిస్తున్నాను. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఆ లింక్ని క్లిక్ చేయండి, ప్రశాంతంగా అంతా చదవండి, మీకు కనెక్ట్ అయితే జాయిన్ అయిపోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి తెలుగులో నేను ఎప్పటి నుంచో నేర్చుకున్న ఎన్నో పుస్తకాల్లో నుంచి మంచి మంచి టెక్నిక్స్ని ఈ వీడియోల్లో అంటే ఈ కోర్సులో నేను మీకు చెప్పబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. లింక్ కింద పిన్డ్ కామెంట్లో ఉంటుంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఇప్పుడు వీడియోలోని మెయిన్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ద డౌన్ సైడ్ ఆఫ్ బికమింగ్ అన్ ఎక్స్పర్ట్. ఏదైనా ఒక పని మనకి బాగా అలవాటు అయిపోయినప్పుడు, అంటే హ్యాబిచువల్ అయిపోయినప్పుడు, మనం దాన్ని ఆటో పైలట్ మోడ్లో చేయడం మొదలు పెడతాం. అంటే మనం ఆలోచించకుండానే ఆ పని చేసేస్తాం. ఇక్కడే అసలైన ప్రమాదం మొదలవుతుంది. మీరు ఏదైనా పనిలో ఎక్స్పర్ట్ కావాలి అని అనుకున్నప్పుడు కేవలం అలవాటు మాత్రమే సరిపోదు. ఒక ఫేమస్ బాస్కెట్బాల్ కోచ్ తన టీమ్ ప్లేయర్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ప్లేయర్స్ అందరూ బేసిక్స్ నేర్చుకుని చాలా బాగా ఆడుతుంటారు, కానీ ఒక స్థాయికి వచ్చాక వాళ్ళలో ఎదుగుదల ఆగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ పనికి అలవాటు పడిపోయారు. వాళ్ళ మైండ్ ఇంకా కొత్తగా ఏవీ నేర్చుకోదు, మెరుగుపడదు, బెటర్ అవ్వదు. కేవలం ఆ పనిని ముగించాలి అన్నట్టు ఆడతారు, ఏదోటి చూస్తూ ఉంటారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే హ్యాబిట్స్ ప్లస్ డెలిబరేట్ ప్రాక్టీస్ ఈజ్ ఈక్వల్ టు మాస్టరీ. అలవాటు అనేది మీకు ఒక పునాదిని మాత్రమే ఇస్తుంది, దానికి డెలిబరేట్ ప్రాక్టీస్ తోడవ్వాలి. అంటే మీరు చేస్తున్న పనిని ప్రతిరోజు కొంచెం స్పృహతో, అవేర్నెస్తో రివ్యూ చేసుకుంటూ చేయాలి. అప్పుడు మీరు మాస్టర్ అవుతారు. ఈరోజు నేను నిన్నటి కంటే ఇంకొంచెం మెరుగ్గా ఎలా చేయగలను అని ఆలోచించినప్పుడు మీరు సామాన్యుల నుండి అసామాన్యులుగా మారుతారు. గుర్తుంచుకోండి, అలవాటు మిమ్మల్ని సమర్థుణ్ణి చేస్తుంది, కానీ ఆ అలవాటును ప్రతిరోజు అవేర్నెస్తో చెక్ చేసుకుంటూ, రివ్యూ చేసుకుంటూ వెళ్తే అది మిమ్మల్ని మాస్టర్ని చేస్తుంది. నెక్స్ట్ మనం తెలుసుకునే అద్భుతమైన పాయింట్, ద గోల్డిలాక్స్ రూల్. వీ గెట్ బోర్డ్ వెన్ ఎ టాస్క్ ఈస్ టూ ఈజీ అండ్ వీ గెట్ స్ట్రెస్డ్ వెన్ ఇట్స్ టూ డిఫికల్ట్. మనం ఏదైనా కొత్త పని మొదలుపెట్టినప్పుడు కొన్ని రోజులు చాలా ఉత్సాహంగా చేస్తాం, కానీ కొన్ని రోజుల తర్వాత ఆ ఉత్సాహం తగ్గిపోతుంది. ఏదైనా అలవాటు లైఫ్ లాంగ్ కొనసాగాలంటే ఆ పని మరీ కష్టంగా ఉండకూడదు, ఎందుకంటే కష్టంగా ఉంటే మనకి భయం వేస్తుంది. అలాగని ఆ పని మరీ సులభంగా, ఈజీగా కూడా ఉండకూడదు, ఎందుకంటే ఈజీగా ఉంటే బోర్ కొడుతుంది. అది సరిగ్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి, జస్ట్ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ యువర్ ఎబిలిటీ. మీరు ఒక టెన్నిస్ ప్లేయర్ అని అనుకోండి, మీరు ఒక చిన్న పిల్లాడితో ఆడుతున్నారు అంటే మీకు చాలా బోర్ కొడుతుంది, ఎందుకంటే గెలవడం మీకు ఈజీగా ఉంటుంది. అదే మీరు కనుక రోజర్ ఫెదరర్ లేకపోతే నదాల్ ఇలాంటి ప్రొఫెషనల్ ప్లేయర్స్తో ఆడుతుంటే మీకు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు కొట్టే కొట్టుడికి మన మొహం పగిలిపోతుంది, వాళ్ళతో గెలవడం అసాధ్యం. కానీ మీతో సమానమైన స్కిల్ ఉండి మిమ్మల్ని ప్రతి పాయింట్ దగ్గర సవాల్ చేసే వ్యక్తితో ఆడుతుంటే మీరు ఆ గేమ్లో పూర్తిగా మునిగిపోతారు. దాన్నే ఫ్లో స్టేట్ అని అంటారు. విజేతగా నిలిచే వ్యక్తికి సామాన్యుడికి మధ్య ఉన్న తేడా టాలెంట్ కాదు. ఒక పని బోరు కొడుతున్నా సరే
దాన్ని వదిలేయకుండా ఎలా మనం దీన్ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా చేయగలగాలి అని నిలబడతాడు చూసారా, అతనే సామర్థ్యాన్ని పెంచుకుని అసామాన్యుడిగా మారతాడు. చాలామంది న్యూ ఇయర్ రాగానే ఒకేసారి పెద్ద పెద్ద మార్పులు చేసేయాలని అనుకుంటారు, కానీ అలా చేస్తే మీరు త్వరగా అలసిపోతారు. దానికి బదులుగా మీరు చేసే పనిని మీ లెవెల్ కంటే ఒక 4% మాత్రమే కష్టంగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. అప్పుడు మీకు బోర్ కొట్టదు, భయం వేయదు, మీరెప్పుడూ గ్రోత్ మైండ్ సెట్తో ఉంటారు. నెక్స్ట్, ద సొరైటీస్ పారాడాక్స్. స్మాల్ చేంజెస్ ఆఫెన్ అపియర్ టు మేక్ నో డిఫరెన్స్ until you cross a critical threshold. The seed of every habit is a single tiny decision. మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం, ఈ ఒక్కరోజు చేస్తే ఏం మారుతుంది, ఈ ఒక్క చిన్న పని వల్ల నా లైఫ్ అయినా మారిపోతుందా అని అనుకుంటాం. జేమ్స్ క్లియర్ దీన్ని మనకి చెప్పడానికి సొరైటీస్ పారాడాక్స్ అనే ఒక మంచి లాజిక్ని ఉదాహరణగా చెప్తున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఒక కాయిన్ ఉంది అని అనుకోండి. ఇప్పుడు ఆ ఒక్క కాయిన్ వల్ల మీరు ధనవంతుడు అని అనుకోగలరా? లేదు. రెండో కాయిన్ వేస్తే అప్పుడు కూడా అనుకుంటాకి లేదు. మూడో కాయిన్ వేస్తే అప్పుడు కూడా అనుకుంటాకి లేదు. కానీ మీరు అలా ఒక్కొక్క కాయిన్ వేస్తూనే ఉంటే ఏదో ఒక క్షణంలో అది ఒక పెద్ద కుప్పగా మారుతుంది. ఆ ఒక్క కాయిన్, ఆ చివరి కాయిన్ ఆ కుప్పని సృష్టించింది అని మనం చెప్పలేం. కానీ ఆ ఒక్క కాయిన్ పడకుండా ఆ కుప్ప కూడా పూర్తి అవ్వదు. మీ జీవితంలో మీరు చేసే ప్రతి చిన్న పని ఒక కాయిన్ లాంటిది. ఒక్కరోజు వ్యాయామం చేయడం వల్ల మనకి బాడీ రాదు, ఒక్కరోజు పుస్తకం చదవడం వల్ల మనకి జ్ఞానం రాదు. కానీ ఆ ఒక్క చిన్న పనిని మీరు ఒక కుప్పలా మార్చినప్పుడు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. చాలామంది ఈరోజే కదా, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని ఆ ఒక్క చిన్న పనిని నిర్లక్ష్యం అంటే నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఆ ఒక్క పని, ఆ ఒక్క కాయిన్ వదిలేయడం వల్ల మీరు ఆ పెద్ద కుప్పని సృష్టించలేకపోతున్నారు. ప్రతి చిన్న నిర్ణయం మీ భవిష్యత్తుకు వేసే ఒక్కొక్క ఓటు లాంటిది. ఆ ఓట్లన్నీ కలిసిన రోజే మీ తలరాత మారుతుంది. సో గుర్తుంచుకోండి, విజయం అనేది ఒక పెద్ద సంఘటన కాదు, అది మీరు ప్రతిరోజు చేసే వందలాది చిన్న చిన్న పనుల ఫలితం. సో మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకున్న 5 పాయింట్స్ని మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను. ముందుగా ఐడెంటిటీ. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో ముందు అది నమ్మండి, మీరు అది అయ్యారని బలంగా నమ్మండి. అలాగే రెండోది వాల్యూ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. ఫలితం కనిపించకపోయినా ఆ 32 డిగ్రీ వరకు నిలకడగా ఉండండి. మూడోది మాస్టరీ. ఎక్స్పర్ట్ కాదు, మనం మాస్టర్ అవ్వాలి. అలవాటు పడిపోకుండా ప్రతిరోజు 1% మెరుగుపరుచుకుంటూ వెళ్ళండి చాలు. అలాగే సిస్టమ్స్ ఓవర్ గోల్స్. గమ్యం కంటే మీ ప్రయాణం, మీ సిస్టమ్ అనేది ముఖ్యం. అలాగే చివరిగా ద సొరైటీస్ పారాడాక్స్. ప్రతి చిన్న పనిని గౌరవించండి, అదే మీ విజయాన్ని సృష్టిస్తుంది. అలాగే మీరు గనక కమ్యూనికేషన్ స్కిల్స్ని తెలుగులో బలంగా నేర్చుకోవాలి అని అనుకుంటే ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనే కోర్స్ని నేను తెలుగు గీక్స్ అకాడమీలో లాంచ్ చేయబోతున్నాను Jan 5th. ఎర్లీ బోర్డ్ రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడే మొదలుపెట్టాను. సో తప్పకుండా ఈ కోర్సుని 999 కొనండి. ఒకసారి దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉందో, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ తెలుగు గీక్స్ ఛానల్లోని సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది. సో అప్పుడు దాకా బీ బోల్డ్, బీ ఆథెంటిక్, స్టే పవర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.